బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కరీంనగర్ కోర్టులో ఊరట లభించింది. కౌశిక్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు. ఉదయం వైద్య పరీక్షల తరువాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం కోర్టు కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నేను ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం ఆగుతా ఉన్నాను. నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రెస్ మీట్ పెడతాను. హాఫ్ అన్ అవర్ లో ప్రెస్ మీట్ పెడతాను ప్లీజ్. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నేను ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం ఆగుతా ఉన్నాను. నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రెస్ మీట్ పెడతాను. హాఫ్ అన్ అవర్ లో ప్రెస్ మీట్ పెడతాను ప్లీజ్. ఇక ప్రస్తుతం వాదనల అనంతరం కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. సో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కౌశిక్ రెడ్డి బెయిల్ మంజూరు చేసింది కరీంనగర్ కోర్టు. పూర్తి సమాచారం కరీంనగర్ ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. చంద్రిక, ఎమ్మెల్యే అంటే 3 రోజుల కింద కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో దురుసుగా ప్రవర్తించారన్న కారణంగా పాడి కౌశిక్ రెడ్డి మీద 3 కేసులు నమోదైన విషయం తెలిసిందే. నిన్న పాడి కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేసి కరీంనగర్ 1 టౌన్ పిఎస్ కు తరలించారు. అక్కడి నుంచి 3 టౌన్ పిఎస్ కు తరలించారు. ఈ రోజు ఉదయం ఆ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అయితే కౌశిక్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ ను రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదనలు జడ్జి చేత వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ను మెజిస్ట్రేట్ కొట్టివేశారు. 50,000 పూచీకత్తు, ఇద్దరు చొప్పున 50,000 రూపాయల పూచీకత్తు, అంటే 2 కేసుల్లో ₹1,00,000 ఇద్దరు పూచీకత్తుతో కౌశిక్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాసేపట్లో పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్లే క్రమంలోనే ఆయన ప్రభుత్వ తీరు మీద అసహనం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలను ప్రశ్నించి అరెస్ట్ చేస్తారా అంటూ కూడా ఆయన మండిపడిన పరిస్థితి మనకు కనిపించింది. సో మొత్తానికి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. పరిగణలోకి అంటే ఆర్డీఓ మహేశ్వర్ అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ ఇచ్చిన ఈ 2 ఫిర్యాదులను మాత్రమే పోలీసులు పరిగణలోకి తీసుకొని ఆ 2 ఫిర్యాదులపైనే కేసులు నమోదు చేసి కౌశిక్ రెడ్డిని నిన్న అదుపులో అరెస్ట్ చేశారు. సో మొత్తానికి కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డికి బెయిల్ అయితే మంజూరైంది. విజయచంద్రిక, ఈ ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు? ఏమైనా షరతులు ఉన్నాయా? మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? మీడియాతో కాసేపట్లో మాట్లాడబోతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కోర్ట్ ప్రైమసెస్ కాబట్టి అక్కడ మాట్లాడే అవకాశం లేకపోవడంతో నేరుగా కరీంనగర్ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసానికి పాడి కౌశిక్ రెడ్డి అయితే చేరుకున్నారు. విజయచంద్రిక, ఇక ప్రధానంగా బీఆర్ఎస్ మరి అనేక ఆరోపణలు చేస్తోంది కదా, దానిపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? సో ముఖ్యంగా కౌశిక్ రెడ్డి అరెస్టు పైన అరెస్టు తీవ్ర అంటే ఆయన పైన నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలి, కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని నిన్న బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కౌశిక్ రెడ్డి తీరు కూడా కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఖండించారు. కౌశిక్ రెడ్డి భాష పద్ధతి మార్చుకోవాలంటూ కూడా నిన్న హెచ్చరించారు. సో నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధించిన నేతల మధ్య తీవ్ర వాగ్వివాదము, కౌంటర్ అటాక్లు కూడా జరిగాయి. సో ఈ నేపథ్యంలో నిన్న డే అంతా హడావిడి జరుగుతుండగానే రాత్రిపూట కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సో అరెస్టును కూడా కలిగించారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డికి రిమాండ్ కు వెళ్తారా లేక బెయిల్ వస్తుందనేది కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. అందుకే ముందస్తుగా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే నెలకొనింది. ఆయన పైన ఏదైనా స్పెషల్ అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా కొంత పోలీసులు గోప్యత పాటించారు. సో ఈ నేపథ్యంలో కౌశిక్ ఖచ్చితంగా అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ సీరియస్ గానే ఉంది. ఈ నేపథ్యంలో కఠినమైన సెక్షన్లు నమోదు చేసి ఉంటారని అంతా భావించారు. అయితే మొత్తానికైతే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో
బీఆర్ఎస్ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విజయ చంద్రిక. శ్రీనివాస్, ఎందుకు ఇంత వివాదాలమయంగా అయిపోతోంది కౌశిక్ రెడ్డి వ్యవహారం? గతంలో అప్పటి గవర్నర్ తమిళసైతో గాని, ఆ తర్వాత సీతక్కతో గాని, తాజాగా మొన్న మధ్య మన అసెంబ్లీ సమావేశాలు, అరికిపూడి గాంధీతో ఘర్షణ, ఇప్పుడు తాజాగా మళ్ళీ, అంటే దీన్ని ఎలా సమర్థించుకుంటోంది బీఆర్ఎస్? ఎస్, ఎగ్జాక్ట్లీ. కౌశిక్ రెడ్డి తీరును మీరు సమర్థిస్తారా అని నిన్న కరీంనగర్ అంటే ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను కూడా ఇదే ప్రశ్న వేసినప్పుడు కౌశిక్ రెడ్డి వ్యవహారం కాదు, ఇక్కడ ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తున్నామంటూ కూడా ఆయన కొంత సమాధానం దాటవేశారు. మరోవైపు మీరు అన్నట్టు గతంలో అరికపుడి గాంధీ కానీ, దానం నాగేందర్ కానీ, గవర్నర్ వ్యవహారంలో కానీ, గతంలో ఈ హుజరాబాద్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ తో గాని, లేకపోతే కరీంనగర్ కలెక్టర్ తో, ఇలా అనేక మంది ప్రముఖులతో ప్రముఖుల మధ్య కౌశిక్ రెడ్డి తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల అంటే 2 రోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అధికారిక కార్యక్రమంలో దురుసుగా ప్రవర్తించడం మరింత వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో 1 లేదా 2 సందర్భాల్లో కౌశిక్ రెడ్డి వ్యవహారం అలా ఉంటే బీఆర్ఎస్ పెద్దలు మందలించి పద్ధతి మార్చుకోవాలి అని ఆయనకు చెప్పి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఇక్కడ ఒక డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ అండ చూసుకునే కౌశిక్ రెడ్డి ఇలా బిహేవ్ చేస్తున్నారని కూడా వారంతా ఆరోపిస్తున్నారు. దీని కౌశిక్ రెడ్డి వ్యవహారం దూకుడు వెనక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, వారిపైన కూడా కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించింది. సో ఆది నుంచి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆది నుంచి కౌశిక్ రెడ్డి తీరు ఇలాగే ఉంది. హుజరాబాద్ నియోజకవర్గంలోని కొంతమంది అంటే అధికారులతో కూడా కౌశిక్ రెడ్డి వ్యవహారం లేదా ఈ వివాదాలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎక్కువయ్యాయి. దాన్ని వారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలా సమర్థించుకుంటున్నారు? ఎందుకంటే 1 లేదా 2 సంఘటనల అప్పుడు దూకుడుగా ప్రవర్తించినప్పుడే ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసి ఉండాల్సింది. కానీ ఆయన కంటిన్యూగా అలా చేస్తున్నా కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరు చెప్పడం లేదు, అంటే వారి సపోర్ట్ ఉందనే వీళ్ళంతా భావిస్తున్నారు. అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100% మీరు అన్నట్టు ఎక్కువయ్యాయి. అదే సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉన్నప్పుడు ఉప ఎన్నిక సందర్భంగా, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత కూడా కౌశిక్ రెడ్డి అక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో దూకుడుగా వెళ్లారు. ఈటల రాజేందర్ ను వివిధ అంశాలపైన సవాల్ విసిరి చర్చకు రావాలని అంబేద్కర్ చౌర్ లో టెంట్ వేసుకొని మరి కుర్చీ వేసుకొని మరి కూర్చున్నారు. సో బీఆర్ఎస్ లో చేరిన తర్వాత, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి దూకుడు తీవ్ర వివాదాస్పదం అయితే అవుతోంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్. దయచేసి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. నేను ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం ఆగుతా ఉన్నాను. నేను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రెస్ మీట్ పెడతాను.